నమస్తే జనం మనం కార్యక్రమానికి స్వాగతం. హైదరాబాద్ నగరం భారీ వర్షాలతో వణికిపోతోంది. 4 రోజులు గట్టిగా వర్షం పడిందంటే చాలు నగరం అంతా కూడా సముద్రాన్ని తలపిస్తుంది. ఇల్లు వాకిళ్ళు మునిగిపోతున్నాయి. రోజుల తరబడి జనజీవనం స్తంభించిపోతుంది. ఇళ్లలోకి కావచ్చు, అపార్ట్మెంట్లోకి వాన నీరు చేరిపోయి జనం భయంగా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. హైటెక్ సిటీలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే లోతట్టు ప్రాంతాలు కావచ్చు, బస్తీల్లో కావచ్చు పరిస్థితి ఇంకెలా ఉంటుంది? ఒక్క వర్షానికే హైదరాబాద్లో పరిస్థితి ఎలా మారుతుందంటే దీనికి కారణాలేంటి? రండి శోధిద్దాం ఇవాల్టి జనం మనం కార్యక్రమంలో. వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికీ తెలియదంటారు. వాన ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎంత మోతాదులో వస్తుందో తెలియదు. హైదరాబాద్లో చినుకు పడిందంటే చాలు జనజీవనం స్తంభించిపోవాల్సిందే. గట్టిగా ఓ గంట పాటు వర్షం కురిస్తే చాలు జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అల్లాడిపోవాల్సిందే. ఇదొక విచిత్రమైన పరిస్థితి. సముద్రం అంటే తెలియని హైదరాబాద్కు భారీ వర్షాలు చుక్కలు చూపించాయి. నగరాన్ని సముద్రంలా చేసేశాయి. నగర శివార్ల నుంచి నగరం నడిబొడ్డు వరకు ఎటు చూసినా నీరే నీరే నీరే. చెరువులు కట్టలు తెగాయి, నాలాలు పొంగి శివాలెత్తాయి. నగర రోడ్లన్నీ మాయమైపోయి నీళ్లతో నిండిపోయాయి. గంట 2 గంటలు కాదు, రోజు 2 రోజులు కాదు, ఏకంగా వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి. ప్రకృతి ప్రకోపిస్తే హైదరాబాద్ నగరం విలవిల్లాడాల్సిందేనా? ప్రపంచం గర్వించేలా అంతర్జాతీయ సదస్సులు, కాన్ఫరెన్సులు, సమావేశాలు హైదరాబాదులో జరుగుతున్నాయి. ప్రపంచ స్థాయి ప్రమాణాలు అందుకోవటానికి నగరం పరుగులు పెడుతున్న వేళ ఒక వర్షం అదును చూసి కొట్టిన దెబ్బకు జనజీవనం కుదేలైంది. గుండె చెరువైంది. బస్తీలు గల్లంతయ్యాయి. బడుగు జీవి గుండె పగిలింది. అపార్ట్మెంట్లు అల్లాడిపోయాయి. రోడ్లన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. ఏది రోడ్డో ఏది మ్యాన్ హోలో తెలియని పరిస్థితి. చివరకు ఫ్లైఓవర్లపైన మోకాలిలోతు నీరు నిలిచిపోయిందంటే ఇదెక్కడి వైపరీత్యం? ప్రకృతి ప్రకోపానికి ఎంత శక్తి ఉందో తొలిసారి నగరం రుచి చూసింది. హైదరాబాద్ ఈజీ టు లివ్ సిటీ ఇక ఎంతమాత్రం కాదని తేలిపోయింది. గ్రామ పంచాయతీ వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇవ్వడం వల్ల ఈ వాటర్ పోయే సోర్స్ను కూడా వీళ్ళు బిల్డర్స్ అందరూ క్లోజ్ చేసేసి దాని మీద కట్టడం వల్ల రెయిన్ వాటర్ వెళ్ళే పరిస్థితి లేక అక్కడ చెరువు నుండి వచ్చిన వాటర్ మళ్ళీ రెయిన్ వాటర్ అంతా ఎక్కువ అయిపోయి మొత్తం ఇదంతా మునిగిపోయింది. చాలా 20-30 అపార్ట్మెంట్లు మొత్తం నిండిపోయి కరెంట్ లేకుండా, వాళ్ళకి తాగడానికి నీళ్లు లేకుండా, వంటలు చేసుకోవడానికి వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మొత్తం 7-8 అపార్ట్మెంట్ల యొక్క గోడలు పడిపోయినాయి. దీని మీద గవర్నమెంట్ వారు చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. నగరం విశ్వనగరంగా రూపుదాలుస్తున్న తరుణంలో మనం ఇన్నేళ్లు సాధించిన అభివృద్ధి అంతంత మాత్రమేనని తేలిపోయింది. ఒక గాలివానకో, ఒక వరద పోటుకో నగరజీవి బతుకు చిత్రం తలకిందులైపోయింది. అపార్ట్మెంట్ల పైవాళ్లు పైనే ఉండిపోయారు. బస్తీలన్నీ కొట్టుకుపోయాయి. గోడలు కూలిపోయాయి. బడుగు జీవి బావురుమన్నాడు. ప్రాణనష్టం పెద్దగా లేకపోవచ్చు, కానీ మన అభివృద్ధికి జరిగిన నష్టం పోటీ ప్రపంచంలో నగర ప్రమాణాలు అతాట్టున కింద పడిపోయాయి. 10 ఏళ్ల తర్వాత ఇంతటి భయానక పరిస్థితులు మళ్లీ వచ్చాయి. అపార్ట్మెంట్లో ఈ నీరు రావడం ఇది 3వసారి రావడం. ఈ ఎన్నిసార్లు ఎవరు కూడా పట్టించుకోలేదు ఇంతవరకు. ఇది ఫస్ట్ టైము. ఎందుకు ఏ కారణం చేత పట్టించుకోవట్లేదు ఏం అర్థం కావట్లేదు. మా వాటర్ అసలు మా కాంప్లెక్స్కి ఏమైంది, మా ప్రజలు ఏమవుతుంటారు ఏమనేది ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. రోజు నిద్ర లేకుండా అవుతున్నాం అనమాట. ప్రతిరోజు నీటిలోకి వెహికల్స్ మొత్తం పోతున్నాయి. అలాగ 3 రోజులు బట్టి అలాగ ఉంటే ఇంకా పోతూనే ఉంటాయి కదా. అందుకనేసి తెచ్చాము మనం బయటికి. ఇప్పటికి 10 బైకులు తెచ్చాము. ఇంకా ఉన్నాయి, ఇంకా 3 బైకులు ఉన్నాయి. అవి వెతుకుతున్నాం. అవి కూడా వెతకడానికి అసలు మొత్తం నీట మొత్తం అయ్యింది. మొత్తం మేము మునిగిపోతున్నాం అనమాట. 2000లో వచ్చిన భారీ వర్షం కూడా ఇలాగే మనల్ని వణికించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం నేర్చుకున్న పాఠాలు మాత్రం ఒక్కటి లేదు. మరిన్ని ఆక్రమణలు, మరిన్ని కబ్జాలు. అడుగు నేల కనిపిస్తే ఆకాశాన్ని తాకేలా అపార్ట్మెంట్లు కట్టేయటం ఒక్కటే మనం నేర్చుకున్నాం. సగటు జీవి జీవన ప్రమాణాలు పెంచని ఈ అభివృద్ధి దేనికి? ఎక్కడైనా వర్షం తగ్గిన తర్వాత 2-3 గంటలకే పరిస్థితి మామూలైపోతుంది.
కానీ మన హైదరాబాద్ నగరం మాత్రం ఒక్క గంట వర్షానికి కకావికలమైపోతుంది, అస్తవ్యస్తమైపోతుంది, గందరగోళంగా తయారైపోతుంది. ఒక గంట వర్షానికే ఇంత నష్టం జరిగితే మరి భారీ వర్షాలు వరదలు వస్తే పరిస్థితి ఏమవుతుంది? చూస్తున్నారుగా, ఇది పరిస్థితి. వరదొస్తే నగరం కుదేలైపోవాల్సిందే, పిల్లా పాప అల్లాడాల్సిందే. పేరుకే భాగ్యనగరం, ఇక్కడంతా బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి. మానవ నిర్లక్ష్యం వల్ల గతి తప్పిన ఋతుచక్రం ప్రకోపించి క్యుములోనింబస్ మేఘాలుగా మారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అది ముమ్మాటికి మానవ తప్పిద ఫలితమే. అయినా మనం మాత్రం ఇంకా అదే పద్ధతిలో ముందుకు పోతున్నాం. అంగుళం మేర కనిపిస్తే చాలు, 6 అంతస్తుల అపార్ట్మెంట్కి ప్లాన్ చేసేస్తాం. చివరకు శివార్లను వదలటం లేదు. గత ప్రభుత్వాలు ఇష్టానుసారం ఇచ్చిన పర్మిషన్లు శివార్లలో అక్రమ వెంచర్లకు కారణాలయ్యాయి. ఆయన ఏం చేస్తాడో ఏం కథనో. ఇంతవరకు ఎమ్మెల్యే వచ్చిండు, ఆయన చెరువును కట్టిస్తా, ₹1 కోటి మంజూరు చేస్తా అన్నాడు. ఇంతవరకు ఏది లేదు. ఇది రెండోసారి మాకు ఇట్లా రావడము. వీడికి 3 days అవుతుంది. ఇంతవరకు కరెంటు లేదు, నీళ్ళు లేవు, తిండికి ఇబ్బంది, చిన్నపిల్లలతో ఇబ్బంది పడుతున్నాము. మేము కిందికి దిగలేక, తిండి లేక ఇబ్బంది పడుతున్నాం చాలా. మా ప్రాబ్లమ్స్ మళ్ళీ ఎవరు సాల్వ్ చేస్తారు? వస్తారు, ఏమంటారు, చేస్తామంటారు, చేస్తలేరు. ఈ తుర్క చెరువుని ఎవ్వరూ కాపాడతలేరు. ఎట్లా మేము ఉండేది? ఎట్లా ఏం చేయాలో చెప్పండి. మనకు సహజ వనరులంటే చులకన. పారిశ్రామిక వ్యర్థాలను చెరువులు, కుంటల్లోకి చాలా సులభంగా మళ్లించేస్తాం. వరదపోటుకు చెరువులకు గండిపడి ఆ నీరంతా రోడ్లపైకి, అపార్ట్మెంట్లలోకి చేరుకుంది. వరద నీరు నురగలు నురగలుగా దూదిపింజల్లా వచ్చిందంటే కాలుష్యం తీవ్రత ఎంతుందో ఊహించండి. వరదపోటు తగ్గాక అసలు సమస్యలు బయటపడతాయి. చిత్తడి నేల, పెంటకుప్పల వల్ల ఈగలు, దోమలు విజృంభిస్తాయి. కలరా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా, స్వైన్ ఫ్లూ మనల్ని చుట్టుముడతాయి. వీటికి తోడు మనం నిర్మూలించామనుకున్న పోలియో వైరస్ మళ్లీ పడగలేపింది. వర్షం తాకిడిని తట్టుకోవటం ఒక సమస్య అయితే దాని పర్యవసానంగా వచ్చే వ్యాధులను ఎదుర్కోవటం మరో ఎత్తు. ఇప్పుడు వారం రోజులుగా కురిసిన భారీ వర్షం పర్యవసానాలను ఎదుర్కోవటానికి మనం మానసికంగా సిద్ధంగా ఉండాల్సిందే. మేమేమో దిగలేము, ఎక్కలేము. నా కాలు ఫ్రాక్చర్ అయింది. ఈ ఎక్కి దిగాలంటే కష్టం. ఉన్న 3 days నుండి అయింది. 3 days నుండి అసలు ఏమీ లేదు మాకు. నేను పిల్లలిద్దరు ముగ్గురం ఉంటాం. అసలు మాకు ఎవరు ఏం తెచ్చిచ్చే వాళ్ళు లేరు. చాలా ఇబ్బందిగా ఉంది. అసలు మీరు ఎంత తొందరగా దీన్ని బాగు చేస్తే మాకు అంత బాగుంటుంది. మాకు ఏమీ లేదు, పిల్లలకు ఫుడ్ లేదు, నీరు లేదు, ఏమీ లేదండి. పిల్లలకి ఏమీ లేదు, మాకు ఏమీ లేదు. ప్రస్తుతం మనం కోకట్పల్లిలోని నిజాంపేట్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ గత 2 రోజులుగా కురిసినటువంటి వర్షాలకు పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా తయారైంది. ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారనేది మనం చూడొచ్చు. ఇక్కడ కనీసం వాళ్ళు కిందికి రాలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. మంచినీటి కోసం కావచ్చు, అలాగే నిత్యావసర సరుకుల కోసం కావచ్చు, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మనం వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? అసలు 2 days నుంచి మాకు ఏమీ లేదండి. తాగడానికి వాటరు, పాలు కానీ అసలు ఏం లేదు. ఈరోజు ఒక ట్యాంకర్ తెప్పించారు, ఇంతమందికి సరిపోవడం లేదు. ఫస్ట్ అసలు ఆ చెరువు ఏందో చూసుకొని చెరువుకు కట్ట చేపిస్తేను మాకు ప్రాబ్లం ఉండదు. నిత్యావసరాలకి ఏంటమ్మా పరిస్థితి ఇప్పుడు? నిత్యావసరాలు పాల ప్యాకెట్లు అసలు అందట్లేదండి. ఎవరో ఒకళ్ళు వెళ్ళి మా అపార్ట్మెంట్ వాళ్ళు నడుము కట్టుకుని వెళ్ళి ఒకళ్ళకి తీసుకొస్తున్నారు. అందరికీ కలిపి 20-30 ప్యాకెట్లు ఆ రకంగానే ఉంటుంది. ప్రభుత్వం తరఫున ఇదే ఫస్ట్ వాటర్ ట్యాంక్ వచ్చింది మాకు. ఇదివరకు రాలేదా? రాలేదండి, ఇది ఒకటే వచ్చింది. ఇది కూడా ఇంతమంది అపార్ట్మెంట్ వాసులు సరిపోవడం అంటే చాలా కష్టం. ఇది కరెంటు పరిస్థితి ఏంటమ్మా, ఎలా ఉంది కరెంటు? 7 రోజులైందండి మాకు పోయి. ఇప్పటికీ లేదు. ఈ నీళ్ళు ఎప్పుడు డ్రైన్ చేస్తారు, ఎప్పుడు మాకు కరెంట్ వస్తుంది. ఫోన్ ఛార్జింగ్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా కరెంట్ లేదు. కమ్యూనికేషన్ ఎవరికైనా ఇవ్వడానికి కూడా చాలా కష్టంగా. ఇప్పుడు ఎవరైనా వస్తే కనుక మీకు ఏమేమి కావాలి? ఇమీడియట్గా తక్షణ ప్రాతిపదికన వాటర్ డ్రైన్ కావాలండి. వాటర్ అంతా తీసేసేయాలి. ప్లస్ మాకు అత్యవసరంగా కరెంటు కూడా కావాలి. చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కనీస అవసరాలకు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 3-4 రోజుల నుంచి కూడా వాళ్ళకి కరెంటు సప్లై లేదు. అలాగే వంట వండుకోవడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే కూరగాయలు కావచ్చు, నిత్యావసర సరుకులు కూడా వాటికి కూడా కిందకి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా మనకు లేదు. మొత్తం సెల్లార్లు అంతా కూడా నీటితో నిండిపోయింది. ఎంత తోడుతున్నప్పుడు కూడా, ఎన్ని ఫైర్ ఇంజన్లతో తోడుతున్నప్పుడు కూడా మళ్ళీ రోడ్ల మీద కూడా నీరే పేరుకుపోవడంతో మళ్ళీ కూడా వాటర్ చేరుకుపోతుంది. ఇక్కడ చెరువు అక్కడ కట్ట తెగిపోవడం వల్ల ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. నిర్మాణ సమయంలోనే కాస్త
జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని చెప్పి ఇక్కడ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కావచ్చు, ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. చెప్పండి అమ్మా, ఎన్ని రోజుల నుంచి ఇలాంటి పరిస్థితి ఉంది? మంగళవారం 10:30 నుంచి క్లోజ్ అయిపోయిందండి. అసలు సెల్లార్ మొత్తం మేము కిందే ఉన్నామండి. జస్ట్ హాఫ్ అన్ అవర్లో నిండిపోయిందండి మొత్తం. ఎంత అడ్డుకట్లు వేసినా కూడా ఆగలేదు. ఏమో ఫోర్స్ మొత్తం అటు నుంచి వచ్చిందండి. మొత్తం రోడ్ నెంబర్ 10 ఏది బ్యాక్ సైడ్ నుంచి మొత్తం అక్కడ గోడలాగా ఉంది. ఆ గోడకి కింద హోల్ లాగా పెట్టేశారు. లాస్ట్ మంత్ 30కి ఇదే ప్రాబ్లం వచ్చింది సేమ్. అక్కడ అపార్ట్మెంట్లు మునిగిపోతున్నాయని వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ గండి కొట్టేసినప్పుడు ఇది సేమ్ మొత్తం ఇదే ప్రొసీజర్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితి రావడం మీ ప్రాంతంలో ఇది మొదటిసారా? ఇంతకుముందు రెండోసారి అండి. ఇది లాస్ట్ మంత్ 13 ఇదే జరిగింది. అప్పుడు 3 days ఇలాగే మొత్తం అన్ని తోడించుకున్నామండి పైపులు. ఎవరు పంచాయతీ వాళ్ళు కానీ ఎవరు మాకు హెల్ప్ చేయలేదు అసలు. ఎవరు ఎంతమంది ఉంటారమ్మా మొత్తం మీ అపార్ట్మెంట్? ఇందులో 31 అపార్ట్మెంట్స్ అండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నాం. మనం తాగడానికి మంచినీళ్ళు లేవు. పంచాయతీ నుంచి మాకు ఎటువంటి సాయం అందలేదు ఇప్పటి వరకు. ఈ నీళ్ళలో చాలా మంది పేషెంట్లు కూడా ఉన్నారు. డెంగ్యూ ఫీవర్ వచ్చేసింది. ఆల్రెడీ 2-3 షిఫ్ట్ అయిపోయారు. లాస్ట్ మంత్ 30 ప్రాబ్లం వచ్చినప్పుడైనా ఇప్పుడైనా మేలుకోవాలి కదా. పంచాయతీ ఏం చేస్తున్నారు? ధర్నా చేసాము, వెళ్ళి చెప్పాము. కనీసం ఆ చెరువుకు అడ్డుకట్ట ఇలా వస్తున్నాయి, ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు చూడాలి కదా పంచాయతీ వాళ్ళు. మా ప్రజలు కష్టాలు తీర్చడం కాకపోతే ఇంకెందుకండి గవర్నమెంట్? ఇంకెందుకండి? కరెంటు సౌకర్యం కరెంటు సౌకర్యం కూడా లేదు. ఇప్పటికొచ్చి పైపులన్నీ వాచ్మెన్ రూమ్ మొత్తం నిండిపోయింది. ఇలా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోమని చెప్తున్నారు. ఎంతమంది అయినా వెళ్ళిపోగలం. చుట్టాలు ఉన్న వాళ్ళు వెళ్తారు, చుట్టాలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రళయం చూపించింది చెరువు. మన దాన్ని ఏం కాదనలేదు. ఇలాంటి టైంలోనే కదా మమ్మల్ని చూడాలి ప్రభుత్వం. 3 days అయిన తర్వాత ఇప్పుడు వచ్చారు చూడడానికి. 3 రోజులు ఏమైపోయారు ప్రజలు? ఏం చేస్తున్నారని ఇప్పుడా తెలుసుకోవడం. మునిగిపోయాక చేసేది ఏముంటుందండి? మునిగిపోక ముందు చర్యలు తీసుకోవాలి ఏదైనా కూడా. ఎమ్మెల్యేలు వచ్చారు కొద్దిసేపటి క్రితమే. ఇప్పుడు మంత్రి కేటీఆర్ గారు కూడా పర్యటించడం జరుగుతుంది. అది మీకు ఏం కావాలి? ఏం చేశారు? ఒక రూమ్లో సామాన్లు మునిగిపోయి శుభ్రంగా రూమ్ పోయి సామాను అంతా పోయి ముసలిదాన్ని నానా బాధలు పడి ఆ పైకి ఎక్కించుకుని నానా బాధలు పడుతున్నాం. కానీ ఒక్కళ్ళు వచ్చి ఇలా వంగు చూడలేదు. ఉన్నవాళ్ళు తింటవే కానీ మరి లేబర్ వాళ్ళకి చూడరా? ఏం చూసారు? అగో చూడండి, పొద్దున్న నుంచి నేను 3 రోజులు పడి కూడు కుమ్ములేదు. 10 రోజుల క్రితం ఎంతమంది ఇబ్బంది పెట్టారు, ఆయన ఈ గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చి మేము చూస్తామంటే ఎవరు చూస్తారు? అంతా అయిపోయినాక చెరువులోకి ఎటు నుంచి ఫ్లోటింగ్ రాకూడదు. ఆ చెరువులోకి ఎక్కడి నుంచో ఫ్లోటింగ్ వస్తుంది. నిజంగా కరెక్ట్ అని ప్రభుత్వం అయితే ముందు ఆ ఫ్లోటింగ్ రాపండి, లేదా వేస్ట్. మీరు ఎవరైనా సరే ఏం చేస్తారు చేసుకోండి. చెరువు నిండాల్సింది మొన్న రివర్స్లో మాకు మొత్తం మా ఏరియా అంతా మునిగిపోతుంది. 20 days బ్యాక్ సేమ్ ప్రాబ్లము. ఎమ్మెల్యే గారు వచ్చారు, చూశారు, వెళ్ళారు. 20 రోజులు టైం ఆయనకు సరిపోలేదండి ఇక్కడ బాగు చేయించడానికి. 20 రోజులు మళ్ళీ రిపీట్ అయింది సెకండ్ టైం ఇది. ఇలా ఎన్నిసార్లు అండి? 3 రోజులు అయింది. నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, మంచినీళ్ళు లేవు, వండుకోవడానికి లేవు. మేము మొన్న నైట్ నుంచి లైవ్లో వస్తుంది. అందరూ మీడియా వాళ్ళందరూ వచ్చారు. అంత టెలికాస్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ అందరూ లోకల్గా ఉన్నారు కదా, మినిస్టర్లు లోకల్గానే ఉన్నారు, లీడర్లు అందరూ లోకల్గా ఉన్నప్పుడు రావడానికి ఒక ఏరియాకి నిజాంపేటకి రావడానికి ఇంత టైం పడుతుందా? ఓట్ల కోసం అయితే 10 అంతస్తుల బిల్డింగ్లు కూడా ఎక్కేస్తారా? నిన్న అక్కడ దాకా వచ్చారు, సర్పంచ్ గారు వెళ్ళిపోయారు. బట్టలు తడిచిపోతాయంట, వాళ్ళకి మురికి అవుతుందంట. మాకు కావట్లేదా? 3 రోజుల నుంచి స్నానాలు లేకుండా పడున్నాం. సిటీలోనే స్పందించకపోతే ఇంకా విలేజెస్లో ఏంటండి? బిల్డింగ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది, గుడిసెల్లో ఉన్న వాళ్ళ కథ ఏంటి? ఆ చెరువుది ప్రతిసారి ప్రాబ్లం ఉందండి. ఆ చెరువు అంతా కబ్జా అయిపోతుంది. ఆ చుట్టూ కబ్జాలు చేసే వాళ్ళని ఎందుకు ఆపరండి? అసలు గ్రామ పంచాయతీ లెవెల్ నుంచి అందరికీ తెలుసు అట్లా ఎందుకు తయారైంది ఏంటనేది. ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు కూడా ఉన్నారు. నిత్యావసర సరుకులు కూడా దొరకటం లేదు. గత 3-4 రోజుల నుంచి కరెంటు కూడా లేదు, తాగడానికి నీరు కూడా లేవు. చాలా ఇబ్బంది పడుతున్నాం. కనీస అవసరాల కోసం చెప్తున్నారు. ఎన్ని మోటార్లు పెట్టి నీటిని తోడుకున్నా కూడా మళ్ళీ అదే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చెరువు నుంచి ఎప్పటికప్పుడు వాటర్ వచ్చేస్తుంది కాబట్టి ఎంత తోడినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పి ఇప్పటికైనా ప్రభుత్వం మాకు సహాయం చేయాలి, ఈ ఆపద నుంచి మమ్మల్ని కాపాడాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా కోరుతున్నాం. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని కోకట్పల్లి ఏరియాలో ఉన్నాం. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఇక్కడ ఉన్నటువంటి చాలా వరకు కాలనీలు నీట మునిగిపోయాయి. అపార్ట్మెంట్లో కూడా వర్షపు నీరు వచ్చి చేరింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈ వర్షం సృష్టించినటువంటి బీభత్సం ఎలా ఉంది అనేది ఇక్కడ ఉంటున్నటువంటి స్థానికుల్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వర్షపు నీరు వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? 20వ తారీఖు రాత్రి మిడ్-నైట్ నుంచి వర్షం ఎక్కువయ్యి రోడ్లన్నీ బ్లాక్ అయ్యి 2 feet వాటర్ ఫోర్స్ తోటి కాంపౌండ్ వాల్స్ అన్ని కంప్లీట్ డ్యామేజ్ అయిపోయి అపార్ట్మెంట్లోకి ఫ్లో వాటర్ అంతా వచ్చేసి కార్లు, బైక్స్ అన్ని మునిగిపోయినాయండి. 21వ తారీఖు మధ్యాహ్నం వరకు అన్ని బైక్లు అవి సేవ్ చేసుకుంటున్నాం. కానీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అంతా వచ్చారు, చూస్తున్నారు, వెళ్ళిపోయారు. ఓన్లీ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ మాత్రం 20వ తారీఖు మిడ్-నైట్ నుంచి ఇప్పటి వరకు మాతోటి ఉండి 2 లారీలు 5-6 పంపులు తీసుకొని సర్వీస్ చేస్తున్నారు. ఆ వాటర్ తీయడానికి కనీసం 20-30 7 HP 8 HP పంపులు
సప్లై చేస్తే ఇవన్నీ వాటర్ అంతా పంపింగ్ అయ్యే అవకాశం ఉందండి. లేకపోతే 1 వీక్ కూడా ఈ నీళ్లు పంపింగ్గా ఉండే అపార్ట్మెంట్లు అలాగే ఉంటాయి. పవర్ వచ్చే పరిస్థితి లేదు, జనరేటర్లు ఆడడానికి వీలు లేదు. ఆల్రెడీ ఇద్దరు అటు సైడ్ ఏదో చనిపోయారు షాక్ వచ్చి. ఎవరు వాళ్ళు ఖర్చులు పెట్టుకుని ఎవరికి వాళ్ళు మేము సేఫ్ సైడ్ అయినా ఉండగలం. కనీసం వాటర్ పంపింగ్ చేస్తే చాలు, మాకు ఇంకేం అవసరం లేదు గవర్నమెంట్ నుంచి. చాలా ఇబ్బంది పడుతున్నారు జనం అంతా కూడా. మీ డిపార్ట్మెంట్ తరపున మీరు ఎలాంటి సర్వీస్ చేస్తున్నారు వీళ్ళ ఇబ్బందిని తొలగించడానికి? సెల్లార్లో ఉన్నటువంటి వాటర్ను డీవాటరింగ్ చేసి 8 ఫైర్ ఇంజన్లు, ఒక 4 పంపుల ద్వారా స్పెషలైజ్డ్ డీవాటరింగ్ పంపులు ఉన్నాయి. వాటితో కూడా డీవాటరింగ్ చేసేసేసి డ్రైనేజ్లోకి కొంత, రోడ్ సైడ్కు కొంత చేశాము. యాక్చువల్గా నిన్న 2.5-3 ఫీట్లు రోడ్డు మీదనే ఉండే. ఫస్ట్ రోడ్ క్లియరెన్స్ కోసం జేసీబీ తీసుకెళ్ళి ఒక 1.5 కిలోమీటర్ దూరంలో కొద్దిగా గండి కొట్టించేసి ఆ కాళ్ళ ద్వారా వాటర్ పోవడం వల్ల ఈ రోడ్స్ క్లియరెన్స్ మాత్రమే. ఇప్పుడు సెల్లార్ క్లియరెన్స్ నిన్న ఈవినింగ్కి వెళ్ళి స్టార్ట్ చేశాము. ఆల్మోస్ట్ చాలా వరకు చేశాము. ఎక్కడైతే మనం వాటర్ తీస్తున్నామో ఒక సైడ్ నుండి వాటర్ తీస్తున్నాము, ఇంకో సైడ్ నుంచి వాటర్ ఎంటర్ అవుతుంది. దీనికి ఏం చేయాలి? ఆల్రెడీ తుర్క చెరువు దగ్గర ఓవర్ఫ్లోను అధ్యయించడానికి వాళ్ళు సిమెంట్ బస్తాలు ప్లస్ ఉసుక బస్తాలు తీసుకొని వెళ్ళారు. అది ఇప్పుడు కంట్రోల్ అయింది అనుకోండి. అది కంట్రోల్ అయితే సెల్లార్లోని వాటర్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, తీసుకెళ్ళచ్చు మనం. ఎన్ని రోజుల్లో కల్లా మళ్ళీ పరిస్థితి నార్మల్గా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది? సెల్లార్లలో ఎక్కడైతే వాటర్ ఉన్నాయో మా పంప్స్ తోటి డీవాటరింగ్ చేస్తున్నాం. చేసినా కూడా మా ఎట్లా అంటే మావి లో హెచ్పి పంపులు అన్నీ. వీళ్ళు హై హెచ్పి పంపులు కనుక ప్రొవైడ్ చేస్తే మాది వాళ్ళది కలిపిస్తే తొందరగా మనం తీసేది. మరికొంతమంది ఇక్కడ ప్రజలు కూడా ఉన్నారు, స్థానికులు ఉన్నారు. చెప్పండి, మీరు ఇదే ప్రాంతంలో ఉంటారా? ఆ అలర్ట్ ఎంతవరకు మీకు పనిచేసింది? మరి వాళ్ళ సాయంలో ముందే అలర్ట్ చేయడంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఉంది సార్. దానికి పోలీస్ డిపార్ట్మెంట్కి మేము థ్యాంక్స్ చెప్తున్నాం. వాళ్ళు ఒక్కళ్ళే ఫస్ట్ హార్డ్ వర్క్ చేసింది సార్. తర్వాత నెక్స్ట్ డే ఫైర్ సర్వీస్ వచ్చింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు పంపులు ఏర్పాటు చేసుకోమంటున్నారు. అసలు మేము పంపులు ఏర్పాటు చేసుకోవడానికి అపార్ట్మెంట్ నుంచి కిందికి దిగాలి కదా సార్. వీళ్ళు ఎవరన్నా దిగితే ఏర్పాటు చేసుకుంటారు. వీళ్ళకి ఎవరు తెలిసిన పంపులు ఇస్తారు సార్? కొత్త పంపులు కొనుక్క రావాలా సార్? భోజనానికి ఇబ్బంది ఏమైనా అవుతుందా? భోజనానికే ఛాన్స్ లేదండి. ఇక్కడ తినడానికి కిందకి దిగడానికే ఛాన్స్ లేదు. ఇంకా అట్లాంటప్పుడు ఇంకా భోజనాలు ఏముంది? పవర్ ఫ్లోకే ఇట్లా ఉంటే గండి పడితే అసలు పరిస్థితి ఎట్లా ఉంటుంది మీరు ఆలోచించండి. ఇక్కడ ఎన్ని అపార్ట్మెంట్లు ఈ నీటి బాగా ఎఫెక్ట్ అయిన ఏరియాలో కనిపిస్తున్నాయి? దాదాపు ఒక 50 అపార్ట్మెంట్ల వరకు ఎఫెక్ట్ అయింది సార్. జీహెచ్ఎంసీలో హెవీ పంపులు అయితే ఉన్నాయి, కాకపోతే అవి పబ్లిక్ ఇవ్వరు అనమాట. పంచాయతీ వాళ్ళు వాళ్ళని సంప్రదించి ఇప్పటికైనా కానీ ఆ పంపులు వాళ్ళ ద్వారా తెచ్చుకుంటే వితిన్ 2 డేస్లో క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పటికైనా కానీ మేము కోరుకునేది ఒకటేనండి, ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి ఒక మోటార్ని ఇచ్చేసేయమనండి. మాకు ఏమీ వద్దు. వాటర్ తీసేసుకుంటే మాకు నైట్ భయం పడుతుంది సార్. అపార్ట్మెంట్ ఉంటుందా పోతుందా అని 3 రోజులు బట్టి నానిపోతా ఉన్నాయి. కాంపౌండ్ వాల్స్ మొత్తం పడిపోయినాయి. ఒక అపార్ట్మెంట్కి ఒక ఆయన చేసుకోగలుగుతాడు, కానీ కింద అపార్ట్మెంట్కి ఉన్న గోడగా మొత్తం పడిపోయి 4 అపార్ట్మెంట్ కింద ఒకటి అయిపోయినాయండి. మేము చిన్న మాటకు పెట్టి మేము ఎంతసేపు తోడుకుంటామండి? మా బైక్ మునిగిపోయినాయి. మేము బయటికి పోయి నన్ను అడగడానికి నడిచిపోయిందంటే మరి బైక్ కార్లు ఈ ఫోను మా కాడ ఎలాంటి పరిస్థితి లేదు. మీకు ఒక్కటే చేయండి. నిన్న ఒక ఆమె అడుగుతుంది, ఏమయ్యా వాళ్ళు కడితే మీ గట్ట కొన్నాగు అని. మాకు అర్థం కాక కొన్నాం. మీకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు పక్కాగా ఇచ్చేసి అనఫిషియల్గా కడితే దాన్ని ఫస్ట్ మేము ఏం అడుగుతున్నామంటే రిజిస్ట్రేషన్ చెయ్యకండి. రిజిస్ట్రేషన్ అయినప్పుడు మేము కొనుక్కోకుండా ఉంటాం కదా. అసలు నిద్రపోయే పరిస్థితుంది. అసలు నిద్రపోవడం మేము అసలు ఇప్పుడు 2 డేస్ అయిందండి పడుకుని. నిన్న అంతా కూడా స్టేట్మెంట్స్ నా చెరువు గండిపడే స్టేజ్లో ఉందని. ఫస్ట్ ఫ్లోర్స్ మునిగిపోతాయి అన్నారు. ఇంకెవరు పడుకుంటారు? ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోవడం కదా, వాళ్ళు బిల్డింగే పడిపోయేటట్టు ఉందని డౌట్ మనకి. కూకట్పల్లి ఏరియాలో చాలా వరకు అపార్ట్మెంట్లో, కాలనీల్లో ఇప్పటికీ కూడా వర్షపు నీరు అలాగే ఉంది. సెల్లార్లలో ఎప్పటికప్పుడు నీరు తోడుతున్నప్పుడు కూడా ఇంకా చాలా అపార్ట్మెంట్లో అక్కడ వాటర్ అలాగే నిలిచిపోయి ఉంది. కనీస అవసరాలకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా కానీ అధికారులు మేల్కొని పరిస్థితిని చక్కదిద్దాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కోరుతున్నారు. చాలు కరెంటు సౌకర్యం ఉండదు, తాగడానికి మంచినీళ్ళు కూడా ఉండవు. ఇంకా భారీగా వర్షం పడితే కాలనీలే నీట మునిగిపోతాయి. నిత్యావసర సరుకులు కూడా అందవు. మన తుఫాను బాధిత ప్రాంతాల అనుభవం మన హైదరాబాద్లో నగర జీవికి ఎదురవుతుంది. కూకట్పల్లి ఇలాంటి ఏరియాల్లోనే పరిస్థితి ఎలా ఉందంటే లోతట్టు ప్రాంతాల్లో, బస్తీల్లో మరి ఇంకెలాంటి పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవాలి. నగరంలో భారీ వర్షాలు, వరదల పరిస్థితిపై హెచ్ఎంటీవీ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఎన్నో లైవ్ కవరేజెస్ ఇచ్చింది. నగర ప్రజలను అప్రమత్తం చేయటానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. భారీ వర్షాలకు పూర్తిగా నీట మునిగిన అల్వాల్, నిజాంపేట్, కూకట్పల్లి ఏరియాల పరిస్థితిని ప్రజలకు చూపించేందుకు వెళ్లిన జనమనం టీంకి ఆ ప్రాంతాన్ని చేరుకోవటమే కష్టంగా మారింది. అపార్ట్మెంట్ల సెల్లార్లన్నీ నీట మునిగితే పై అంతస్తుల్లో జనం బిక్కుబిక్కుమని తొంగి చూస్తూ కనిపించారు. అర్ధరాత్రి ఓ పెట్టున చెరువుగట్లు తెగి పోటెత్తిన వరద నిజాంపేట్లో వందల అపార్ట్మెంట్లను ముంచేసింది.
ముందు జాగ్రత్త చర్యగా పవర్ సప్లై నిలిపివేశారు. ఈ అపార్ట్మెంట్కు 2 డబల్ రోటలు ఇచ్చిపోయినారు వాచ్మెన్ కని, అంతే 12 అని దాంట్లో రాసిండ్రు బ్రెడ్ ప్యాకెట్లు. వాచ్మెన్కు 2 ఇచ్చిండ్రు, వాళ్ళు రాసుకుపోయింది 12 అంట, మాకు 2 ఇచ్చిపోయినరు. ఆ 2 బ్రెడ్ ప్యాకెట్లు మేము అపార్ట్మెంట్ వాళ్ళందరం తిని ఉండాలనా. సెల్లార్లు పూర్తిగా నీట మునగడంతో వెహికల్స్, కార్లు తుక్కుతుక్కైపోయాయి. ఏ వాహనం ఎక్కడుందో తెలియనంతగా మునిగిపోయాయి. నిత్యావసరాలు దొరక్క, తాగునీరు లేక జనం ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. పంచాయతీ వాళ్ళకి తెలుసు అవి ఎక్కడున్నాయో, ఎవరు అమ్ముతున్నారో తెలుసు. వందల లారీలు బండారు లేఅవుట్కి వాటర్ ట్యాంకర్లు వస్తున్నాయి. ఎక్కడి నుంచి తోడుతున్నారు ఆ వాటర్? ఎక్కడున్నాయి వాళ్ళకి ఆ మోటార్లు తీసుకొని వచ్చి ఇప్పుడు సెల్లార్ నుంచి తీయమని చెప్పండి వాటర్ని. అది కావాలి. జనమనం టీం వెళ్లే నాటికి కొన్ని చోట్ల పరిస్థితి కాస్త మెరుగుపడుతూ కనిపిస్తున్నా అక్కడ ఉండగానే మరోసారి భారీ వర్షం కుదిపేసింది. అదే సమయంలో పరిస్థితిని సమీక్షించేందుకు కూకట్పల్లి ఎమ్మెల్యే, స్థానిక అధికారులు వచ్చారు. ప్రస్తుతం మనం కూకట్పల్లి ఏరియాలో ఉన్నాం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు గారు ఉన్నారు. ఇక్కడ ప్రజలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారని మనం ఆయన మాటలో తెలుసుకుందాం. కృష్ణారావు గారు చెప్పండి, జనం చాలా ఇబ్బంది పడుతున్నారు, మరి వాళ్ళకి ఎలాంటి సహాయం అందించబోతున్నారు? ఇప్పుడు చూసాము, నీళ్ళు అక్కడ నుంచి చెరువు నుంచి ఇక్కడ వస్తూ ఉన్నాయి. అది బంద్ చేస్తే తప్ప ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు. ఇది నా కాన్షియన్స్ కాదు, ఇది పరిష్కరించే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఎప్పటికీ ఈ ప్రాబ్లం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి సుమారుగా 200 బిల్డింగ్లు ఇప్పటికే నీళ్లు ఉన్నాయి కాబట్టి దీన్ని ఎట్లయినా పరిష్కరించాలి. ప్రస్తుతానికి మంచినీళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే లంచ్ విషయంలో కానీ అది కూడా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు నేను కూకట్పల్లి జీఎంతో మాట్లాడడం జరిగింది. 10-15 ట్యాంకర్లు ఫస్ట్ మంచినీళ్ళ ట్యాంకర్ కూడా అక్కడ నుంచి జీహెచ్ఎంతో పంపమని చెప్తా ఉన్నాను. దీర్ఘకాలికంగా ఇలాంటిది రాకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంది? వచ్చినటువంటి వాటర్ చెర్ల నుంచి నాలాలకు వెళ్ళి బయటికి వెళ్ళే విధంగా చేసుకోవాలి. దానికి ఒక ప్రణాళిక తయారు చేసింది గవర్నమెంట్. ఒక నాలను మొత్తం సిస్టమ్ తయారు చేయాలంటే 11,000 కోట్ల రూపాయలు ఈరోజు నాలలకు పెట్టాలన్న ఆలోచన ఉంది. సుమారు 20-25 కోట్ల రూపాయలు పెట్టాలన్నటువంటి ఆలోచన ఎస్టిమేట్ తయారు చేశారు. దాని మీదే కేటీఆర్ గారు శ్రద్ధ తీసుకున్నాడు. ఖచ్చితంగా హైదరాబాద్ నగరాన్ని బ్యాండ్ని ఖరాబ్ చేసే ప్రసక్తే లేదు. హైదరాబాద్ నగరం ప్రజలను కానీ హైదరాబాద్ను కూడా కాపాడుకుంటాం. 20,000 కానీ 30,000 కోట్ల రూపాయలైనా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసి తీరుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అందరం కలిసి కూడా ఇటువంటి సమస్య వచ్చినప్పుడు నేను కూకట్పల్లి కాన్సె ఎమ్మెల్యేను, మా దగ్గర ఉన్న సమస్యలు నిన్నటిదాకా వచ్చినాయి, ఇలా మొత్తం క్లియర్ చేసుకోగలిగాం. ఇది మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను కాపాడుకున్న బాధ్యత కాబట్టి ఇక్కడికి రాగలిగాం. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం. ఐటీ మంత్రి కేటీఆర్ బాధితులను పరామర్శించారు. వారికి కావలసిన తక్షణ అవసరాలను వెంటనే తీర్చాలని ఆదేశాలు జారీ చేశారు. ముంపుకు కారణమైన చెరువుగట్లను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. నిజాంపేట్ పంచాయతీ లేఅవుట్ను పరిశీలించిన జనార్దన్ రెడ్డి వరద పోటుకు కారణాలు వెతికే పనిలో ఉన్నామన్నారు. ఫర్దర్ ఇన్వెస్టిగేట్, డయాగ్నోస్, టెక్నికల్గా ఏం ప్రాబ్లం ఉందో దాని తర్వాత విల్ టేక్. అంటే ఇది ఒక్కటే అని కాదు, సిరీస్గా చెరువులకు గ్రామ పంచాయతీ లేకపోతే పట్టణం అనేది లేదు. సో దాని ఒక చెరువు ఇంకో చెరువు గొలుసు లింక్ ఉంటుంది కాబట్టి ఈ చెరువులో ప్రాబ్లం ఉంటే కింది చెరువులో ప్రాబ్లం ఉంటుంది. మాకు హుసేన్ సాగర్లో కూడా ప్రాబ్లం ఉంటుంది హైదరాబాద్. అందుకోసమని లింకేజ్ ఏముందనే ఉద్దేశంతో ఇది తర్వాత అల్వాల్ వెళ్ళటం, మధ్యాహ్న ఫుట్బుల్లోపూర్ ఇవన్నీ స్టడీ చేద్దామని వచ్చాం. అప్పుడప్పుడు నిజాం కాలంలో హైదరాబాద్ నగరానికి వరదలు వచ్చాయి. మళ్ళీ ఇంతవరకు అలాంటి బీభత్సం జరగలేదు. కానీ నగర విస్తరణ ఇంతలా జరిగిన తర్వాత కూడా చిన్నపాటి వర్షానికి నగరం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది. ఎందుకని నగరంలో అభివృద్ధి జరుగుతున్న కొలది కూడా జీవన ప్రమాణాలు పెరగాలి, కానీ ఇక్కడ తరిగిపోతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? నగర జీవికి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? అంతర్జాతీయ సదస్సులకు వేదికైన ఈ నగరం ఇంత దయనీయంగా, దారుణంగా ఎందుకు మారిపోయింది? కారణం మన తప్పిదమే. ఉమ్మడి రాష్ట్ర హయాంలో ఇష్టానుసారం ఇచ్చిన అనుమతులు అక్రమ నిర్మాణాలకు కారణమయ్యాయి. ఆక్రమణదారులు, రియల్టర్లు చెరువులు, కుంటలను కబ్జా చేసేశారు. నాలాలను ఆక్రమించేశారు. నగరంలో ఒకప్పుడు 2,000 చెరువులుండేవి, కానీ ఇప్పుడు 100ల సంఖ్యకి పడిపోయాయి. చెరువుల విస్తీర్ణం సగానికన్నా తగ్గిపోయింది. మిషన్ కాకతీయ ఫలితం నగరంలో కొన్ని చెరువులైనా పూడికతీతలు జరిగాయి కాబట్టి ఈ ప్రమాదం కాస్తలో కాస్త తగ్గిందనుకోవాలి. కుకట్పల్లి మునిగిపోవటానికి కారణమైన పరిగి చెరువు ఒకప్పుడు 84 ఎకరాలుండేది. ఇప్పుడది 5 ఎకరాలకు కుంచించుకుపోయింది. ఫలితమే ఆల్విన్ కాలనీ, ఎల్లమ్మబండ, ధరణినగర్, ప్రగతినగర్ అన్నీ నీట మునిగాయి. ఇక నిజాంపేట్లోని తుర్క చెరువు 53 ఎకరాల నుంచి 38 ఎకరాలకు కుంచించుకుపోయింది. చెరువుకు గండిపడి బండారు లేఅవుట్తో సహా ఎన్నో కాలనీలు నీట మునిగాయి. నిజాంపేట్ పంచాయతీలో అక్రమ లేఅవుట్లు వెలిశాయి. అవి అక్రమమైనవని తెలియక అమాయక జనం కొనుక్కున్నారు.
చెరువులు కుంటలు పూడ్చేసి ఇళ్లు కట్టేయటంతోనే చెరువులు ఆగ్రహించాయి. మా చెరువుల్లోకి మీరొస్తే మీ ఇళ్లలోకి మేమొస్తాం అని తేల్చి చెప్పాయి. నగరంలో పడిన నీరు నాలాల ద్వారా గంటలో బయటికి పోవాలి. కానీ ఆ నాలాలనే మనం దిగమింగాం. 100 ఫీట్ల వెడల్పున్న నాలాలు ఇప్పుడు అడుగు 2 అడుగులకు కుంచుకుపోతే వరద నీరు ఎటుపోతుంది? దీనికి ప్రభుత్వాలను నిందించటం కాదు, నగర పౌరుడిగా మనకు కొంత బాధ్యత ఉంది. ఇళ్లు కొనుక్కునే ముందు అన్ని అనుమతులు పరిశీలించాలి. చౌకగా వచ్చాయనో, శివార్లలో ప్రశాంతంగా ఉంటుందనో ముందు వెనక చూడకుండా కొనేసుకుంటే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ప్రకృతి నేర్పిన గుణపాఠం నుంచి ప్రభుత్వం కూడా స్థిరమైన కార్యాచరణతో అడుగు వెయ్యాలి. భారీ వరదలకు నీట మునిగిన కాలనీలలో అపార్ట్మెంట్ల నిర్మాణదారులందరికీ నోటీసులివ్వాలి. కబ్జారాయుళ్ల ఆట కట్టించాలి. సమాజానికి ఇంత నష్టం చేసిన ఆ బిల్డర్లపై చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా ఉంటాయి. ఆపదొచ్చినప్పుడు సాయం అందలేదని ప్రభుత్వాన్ని నిందించటం కాదు. నగరం మొత్తం ఆపదలో మునిగినప్పుడు ఏ ప్రభుత్వమైనా ఏం చేయగలదు? విపత్కర పరిస్థితుల్లో అందరికీ ఏకకాలంలో సాయం అందించటం కాస్త కష్టమే. ఇప్పటికైనా మనం మారదాం. మనం కలిస్తేనే జనం. మైత్రి సంఘాలుగా ఏర్పడి మన చుట్టుపక్కల కుంటలు, చెరువులు, నాలాలు కబ్జా అవుతుంటే ఐక్యంగా నిలబడి ఎదుర్కొందాం. అక్రమ కట్టడాలను గుర్తిద్దాం. వాటిని కొనకుండా నిరోధిద్దాం. ప్రభుత్వానికి సమాచారమిద్దాం. ప్రభుత్వమే ఒత్తిళ్లకు తలొగ్గితే ధర్మ పోరాటం చేద్దాం. ప్రతి విపత్తు నుంచి మనమొక గుణపాఠం నేర్వాలి. అందుకు ఈ వరదే నాంది కావాలి. ఒక్క భారీ వర్షానికి హైదరాబాద్ నగరం యొక్క దుస్థితి ఎలా ఉందో మనం కళ్ళకు కట్టినట్లుగా చూసాం. నిత్యావసర సరుకులు దొరక్క, కరెంటు లేక, తాగడానికి మంచినీళ్ళు లేక జనం అవస్థలు పడ్డాన్ని మనం చూసాం. దీనంతటికీ కారణం ఎవరు? కారణం ఏంటి? సరిగ్గా ఆలోచిస్తే దీనంతటికీ కారణం మనమే అని చెప్పక తప్పదు. ఎక్కడ పడితే అక్కడ ఇళ్ల నిర్మాణాలు చేసేయడం వల్ల వర్షపు నీరు బయటికి ఎలా వెళ్తుంది? మనం పడేసే ప్లాస్టిక్ చెత్త ఎన్ని మ్యాన్హోలను మూసేస్తుందో మీకు తెలుసా? నగరం జల దిగ్బంధంలో చిక్కుకోవడానికి ప్రజలు అంటే మనం కూడా ఒక కారణంగా చెప్పుకోవాలి. ఎప్పటికైనా బాధ్యతగా మసులుకుందాం, కళ్ళు తెరుద్దాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకుందాం. ఇది వాళ్ళ జనం మనం కార్యక్రమం. వచ్చే వారం మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.